కూడా ఉన్నది. మనం ఎంతోమంది స్త్రీలను మనం చూస్తున్నాం. మనం ఎలా ఉండాలంటే స్త్రీలు రోధించే స్త్రీలుగా ప్రార్థన చేయాలి. మనం వేదన కలిగి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని ఎడల మనం ఎలా ఉండాలి? రోధించే స్త్రీలుగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. సమయమును పోనీయక ఇది నాది అది నాది అని ప్రాకులాడటం మానేసి దేవుని ఎదుట మనం రోధించే స్త్రీలుగా ఉండాలి. మనం స్త్రీలనే కాదు, పురుషులు కూడా, ప్రతి ఒక్కరూ కూడా మనము రోధించేవారుగానే ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. అవి విడిచిపెట్టేసి మనము ఈ లోక వైపు చూడకూడదు. రోధించే స్త్రీలుగానే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మనం రోదన కలిగి ప్రార్థన చేయాలి. స్త్రీలనే కాదు, స్త్రీలనేమి పురుషులనేమి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎలా ఉండాలంటే రోధించేవారుగానే ఉండాలి. మనం ఎఫెసీయులకు 6:15 ఒకసారి చూద్దామండి. పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తొడుగుకుని నిలువబడి. ఎలాగో మన పాదములకు సమాధానమనే సువార్తను తొడుగుకుని మనము సిద్ధపాటు కలిగిన వారు వలె ఉండాలి. పాదములకు సమాధానం సువార్త వలనైనను సిద్ధపడు మనసు కలిగి ఉండాలి. జోడు తొడుగుకునే సిద్ధపడు అనే మనస్సుకు మనము జోడు తొడుగుకునే మనము వెళ్ళాలి వెదరికి. అంతే సువార్తను ప్రకటిస్తున్నాం, సువార్తను చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? మన హృదయపూర్వకంగా చేయాలి. ఒకరిని హింసించేలాగా కాదు, ఒకరిని బాధ పెట్టేలాగా కూడా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మారు మనసును కలిగి ఉండాలి. మన హృదయమును మార్చేదిలాగానే ఉండాలి. ఎదుటి వారిని రక్షించే విధంగా ఉండాలి. మనం సువార్త చేస్తున్నామంటే సిద్ధ మనసును కలిగి ఉండాలి.